ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. మనకి ప్రతి మాసంలో వచ్చేటువంటి ఒక గొప్ప పండుగలు కొన్ని ఉంటాయి. అందులో విశేషమైనది మాస శివరాత్రి. అది ప్రతి మాసంలో త్రయోదశి రోజున అర్ధరాత్రి చతుర్దశి ఉన్న సమయాన్ని మాస శివరాత్రి అంటారు. అది తర్వాత చెప్పుకుందాం. ఇక దానికంటే ఉత్తమమైనటువంటి 2 వ్రతాలు ఉన్నాయి, ఏకాదశి వ్రతాలు. ఇవి శుద్ధమందు ఒకటి, బహుళమందు ఒకటి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మాసంలో 2 ఏకాదశులు ఉంటాయి, ఒక మాస శివరాత్రి ఉంటుంది. అలాగే కొన్ని మనం రోజువారీ చూసుకునేటువంటి పండుగలు చాలా ఉంటాయి. అవి మీకు చెప్తున్నాను నేను. అది తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మోగించండి. మన వీడియోల్ని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. సరే, ప్రస్తుతాంశాలు మనకి ఈ నెలలో అంటే మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించవు. అంటే సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి ఏకాదశి ఒక్కొక్క మహత్యాన్ని కలిగి ఉంది. అలాగే మనకి ఈ మాసంలో వచ్చేటువంటిది అంటే ఇప్పుడు మార్గశిర మాసంలో బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. అంటే సఫల ఏకాదశి అంటే ఏమిటి అంటే నువ్వు అనుకున్నటువంటి ప్రతి కార్యము కూడా ఫలవంతమయ్యేటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. మరి దాన్ని ఎటువంటి ఫలితాలని పొందుకుంటాం మనం? సఫలము అంటే అనుకూలవంతమైనది, మంచి ఫలితాన్ని ఇచ్చేది, సుకర్మ చేయగలిగేటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. సత్కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని సఫలాన్ని కలిగిస్తుంది. అంటే మంచి అనుకూలతని నువ్వు అనుభవించగలిగేటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది. స్వామిని సేవించడం అంటే జన్మాంతరంలో మోక్షాన్ని పొందుకోవడం, జీవించినంత కాలము కూడా రోగము లేని శరీరాన్ని పొందుకోవడం, అనుకూలమైన ధనప్రాప్తి పొందుకోవడం. ఏకాదశి వ్రతం అది ఏకాదశి అయినా సరే, వైకుంఠ ఏకాదశి కావచ్చు, లేదా కామిద ఏకాదశి కావచ్చు, ఇంకేదైనా ఏకాదశి కావచ్చు, అన్ని తొలి ఏకాదశి కావచ్చు, భీష్మ ఏకాదశి కావచ్చు, ఏవైనా సరే మనకి మంచిని విస్తరింపజేయగలిగేటువంటి తత్వాన్ని బోధిస్తుంది. అటువంటి సత్కర్మని కలిగించడానికి మన చైతన్యాన్ని కలిగించేటువంటి తత్వము ఏకాదశి వ్రతానికి ఉంటుంది. అసలు ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు, ఇవాళ సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకు మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అయితే మనకి వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఆ మాసంలో వచ్చేటువంటి దాన్ని నిజ్జల ఏకాదశి అంటారు. అంటే ఒక మాసం ఎండాకాలంలో వచ్చేటువంటి దాన్ని నిజ్జల ఏకాదశి అంటారు. కాబట్టి ఆ రోజున ఆచమనీయం మాత్రమే చేయాలి. అంటే 3 సార్లు సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఆచమనీయం మాత్రమే చేయాలి. అంటే 3 ఉద్ధరణ నీళ్ళు మాత్రమే తాగాలి. అది నిజ్జల ఏకాదశి ఉపవాసం. అది చేస్తే మనం 12 మాసాలు వచ్చినటువంటి ఏకాదశి వ్రత యోగాన్ని, పుణ్యాన్ని పొందుకుంటాం. సరే, అది పక్కకు పెడదాం. ప్రస్తుతానికి మనకి సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది మనకి అంటే 26/12/2024 రోజున గురువారం రోజున వచ్చింది. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే గురువార వ్రతం కూడా ఉంది మనకి. అంటే గురువారాలు వ్రతం చేసి ఉంటారు కదా, కాబట్టి ఆ గురువార వ్రతాన్ని కూడా మనం ఆచరించేటువంటి శుభయోగం 2 కలిసి వచ్చాయి. ఇది అదృష్టం కదా. ఈ 2 వ్రతాలు కలిసి రావడం అనేది ఒక మంచి పుణ్యయోగాన్ని పొందుకోవడం, 2 రకాల శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అదృష్టం ఇది, లక్కీ అనమాట. లక్కీ డ్రాలో మన నెంబర్ వచ్చినట్టు. కాబట్టి ఈ యొక్క సఫల ఏకాదశి వ్రత అనుకూలతని, అలాగే గురువార వ్రత యోగాన్ని పొందుకోవచ్చు. అంటే చాలామంది గురు రాఘవేంద్ర స్వామి వారికి జ్యోతులు వెలిగించేటువంటి సంప్రదాయం కూడా కొంతమంది ఉంటుంది. కర్ణాటకలో ఇది చాలా మంచి ఉత్సవంగా చేస్తారు. అలాగే మన మంత్రాలయంలో ఈ గురువార వ్రతాన్ని బ్రహ్మాండంగా ఆచరిస్తారు. కాబట్టి గురువుల సంప్రదాయం కోసం గురువార వ్రతాన్ని మనం ఆచరించాలనే విషయం గుర్తుంది. అలాగే మనకి ఆదిశంకరాచార్యుల వారివి, అలాగే మనకి ఈ చంద్రశేఖర సరస్వతి స్వామివారివి, అలాగే భారతీ తీర్థ స్వామివారి యొక్క గురువుల యొక్క పూజించడం కూడా మనకి విశేషమైన ధర్మంగా చెప్పబడింది అన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఇటువంటి గురువులను పూజించాలి. అలాగే మనకి ఈ రోజున ఏకాదశి వ్రతం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు మనము ఏవైనా సరే పళ్ళు, పాలు మాత్రమే స్వీకరించి నక్తముగా ఉండాలి. మరి స్వామి కొంతమంది పెద్దవాళ్ళు, పండితులు పూర్తిగా నిట్టుపవాసం ఉండమని చెప్పారు. అంటే ఏమి తినకుండా ఉండమని చెప్పారు, ఉమ్ము కూడా మింగొద్దంటారు అనేది అది శాస్త్రీయము కాదు. శాస్త్రంలో మనకి ఎక్కడ చెప్పబడలేదు. ఇవి కావాలంటే మీరు పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడింది, మీరు చదవచ్చు. పద్మపురాణంలో స్పష్టంగా ఏకాదశి వ్రతం ఎలా చేయాలనేది
చెప్పబడింది. కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. మనకి ఏది శాస్త్రంలో చెప్పినటువంటి వాటిని ఎవరో చెప్పారు, మాస శివరాత్రి రోజు కానీ మహాశివరాత్రి కానీ నిట్టు ఉపవాసంలో ఉమ్ము కూడా మింగవద్దు అనేది లోపల మీకు గుర్తుపెట్టుకోండి. మన అవయవంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి భగవత్ స్వరూపం. అలాగే జఠరాగ్నికి మనము తప్పకుండా ఆహారాన్ని నివేదనగా ఇవ్వాలి. 2 పళ్ళు తినండి, తిట్టివలుగా తినకండి. కాస్త 2 పళ్ళు, 1 గ్లాసు పాలు తాగండి, సరిపోతుంది. మరి అసలు ఏకాదశి వ్రతం అంటే ఏమిటి అంటే, ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని మనం పంచామృతములతో అభిషేకించి స్వామివారికి పసుపు రంగు ధవళ వస్త్రాన్ని, అంటే పసుపు రంగు కానీ ధవళ వస్త్రము కానీ తెలుపు రంగు వస్త్రాన్ని కానీ స్వామికి అలంకరింపజేసి చందనములతో అలంకరింపజేసి స్వామివారికి ప్రీతి అయినటువంటి విష్ణు సహస్రనామ పారాయణం చేసి లేదా విష్ణువు అష్టోత్తరనామాన్ని పారాయణం చేసి ఆ స్వామికి మనము భోజనం నివేదన చేయాలి. పెసరపప్పు అన్నాన్ని కానీ పళ్ళు కానీ ఫలము కానీ స్వామివారికి నివేదన చేసి మనం ఆ స్వామివారికి ప్రసాదాన్ని భద్రపరచుకుంటే, లేదంటే మనం ఎవరికైనా పశుపక్షాదులకి ఆ ప్రసాదాన్ని వినియోగింపజేయవచ్చును. మరునాడు మనం మళ్ళీ ప్రాతకాలంలో లేచి స్వామివారికి అభిషేకం చేసి, అంటే ద్వాదశి రోజున అభిషేకం చేసి స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనం భుజించాలి. దానికంటే ముందు మనము ఎవరైనా ఒక్కరికి, సన్యాసికి కానీ, అలాగే ఎవరైనా మనుషులకు కానీ, ఎవరైనా బీదవారికి కానీ, అలాగే ఎవరైనా పండితులకు కానీ, బ్రాహ్మణుని కానీ పిలిచి వారికి భోజనం పెట్టి ఆ విస్తరి తీసి మనము భోజనం చేయాలి. దానిని ద్వాదశి పారణ అంటారు. పారణ అంటే దీక్షను, అంటే ఉపవాస దీక్షను, నక్త దీక్షని వదిలేసి మనం భోజనం చేయడం. కాబట్టి ద్వాదశ పారాయణం ఎప్పుడు చేయాలి? మధ్యాహ్నం 12 గంటల లోపల భోజనం చేయాలి. అది కూడా విధి విధానం దానికి కూడా. కాబట్టి అలా మనం ఈ లోపలనే ఎవరికైనా బ్రాహ్మడికి పెట్టి మనం భోజనం చేసే ప్రయత్నాన్ని చేస్తే ఏకాదశి వ్రతం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం మనకు కలుగుతుంది. మరి ఈ సఫల ఏకాదశి రోజున విషయం ఏంటంటే, స్వాతి నక్షత్రం కూడా ఏవైనా నోములు నోమాలనుకున్న వారికి, అంటే నోములు చేసుకోవాలనుకున్న వారికి, లేదా సత్యనారాయణ స్వవ్రతం ఆచరించాలనుకున్న వారికి కూడా విశేషమైనటువంటి శుభయోగం. స్వామి వ్రతం చేస్తే మన కథలో 10 మందికి భోజనం పెట్టమని చెప్పారు కదా, మరి ఏకాదశి భోజనం పెట్టకూడదు కదా, మంచి మాట. మనము వాళ్ళని వ్రతానికి ఆహ్వానించాలి. మా ఇంట్లో వ్రతం చేసుకుంటాం రండి అని చెప్పేసి వారికి తాంబూలం ఇవ్వాలి. మరునాడు భోజనం ఉందండి తప్పకుండా రమ్మని చెప్పేసి తర్వాత మరునాడు రోజున మనం భోజనం ఏర్పాటు చేసి వారికి భోజనము ఇవ్వాలి. ఆ తదుపరి మళ్ళీ తాంబూలం ఇవ్వాలి. ఇలా మనము సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా అద్భుత ప్రయోజనం. ఎందుకంటే వాళ్ళ స్వాతి నక్షత్రం, స్వాతి నక్షత్రంలో మనం ఎప్పుడైనా సరే వ్రతము కానీ, అభిషేకము కానీ, హోమము కానీ, అసలు స్వాతి నక్షత్రంలో మీరు చండీ హోమం చేస్తే ఇంకా విశేషం. సఫల ఏకాదశి రోజున కనుక మనం చండీ హోమం చేస్తే ఈతి బాధలు, ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడం, అలాగే వ్యాపార వృద్ధి పొందుకోవడం, అలాగే విద్యలో రాణ్యం పొందుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ చండీదేవి అనుగ్రహంతో మనకి అటువంటి శుభయోగం కలుగుతుంది. కానీ ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజనం, ఎవరికి భోజనం పెట్టకూడదు. పళ్ళు పాలు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మనం భోజనం చేయకూడదు. మరునాడే మనము ఏకాదశి ఉపవాసాన్ని వదిలివేసి ద్వాదశి పాలన చేసి చండీ హోమం యొక్క అమ్మవారికి మళ్ళీ నివేదన చేసి తప్పకుండా అందరికీ భోజనం పెట్టి సత్యనారాయణ స్వవ్రతం కూడా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. వీలైతే మీకు ఏదైనా చేయండి, లేదు ఈ రోజు మొత్తం కూడా సదా శ్రీ మహావిష్ణు స్మరణ నారాయణ మంత్రాన్ని జపం చేయండి. నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో, నేనేమీ కళాశాలకు వెళ్ళొద్దని చెప్పలేదు, బయట వ్యాపార కార్యక్రమాలు చేయొద్దని చెప్పలేదు, నీ ఉద్యోగ ధర్మాన్ని పాటించొద్దని చెప్పలేదు. నిరంతరం నువ్వు ఎవరిని చూసినా నారాయణ మహావిష్ణువిర్మ నమో భగవతే వాసుదేవాయ, ప్రతి వ్యక్తిలో భగవంతుని చూడండి. ఈ యొక్క సఫల ఏకాదశి వ్రతం యొక్క మహత్యం. కాబట్టి ఈరోజు చేసినటువంటి ఈ ఏకాదశి నక్తము కానీ ఉపవాసము కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యలోను, ఎందుకంటే రాబోయే కాలంతో కూడా విద్యా పరీక్షల కాలం కదా, కాబట్టి మీరందరూ కూడా అటువంటి పరీక్షల్లో విజయం సాధించడానికి, వ్యాపారపరంగా వృద్ధి పొందడానికి, అలాగే ఆంగ్లనామ సంవత్సరంలో కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగానే సరే ఈ సంవత్సరంలో నేను మంచి పనులు చేయాలనేటువంటి తపన ఏర్పడడానికి ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ రోజున విశేషమైనటువంటి స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి గురువారము సఫల ఏకాదశి పర్వదినాన్ని వినియోగించుకొని ఆనందమయ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, ఈరోజు వీలైనంతవరకు ఎవరికైనా సరే పళ్ళు, అలాగే వారికి సరిపడేటువంటి వస్తువులు, అలాగే తినే పదార్థాలు, పాలు, పెరుగు తప్పకుండా అందరికీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటూ తెలియజేసుకుంటూ, ఇటువంటి అనేక శుభయోగాల విశేషాలు మీకు చెప్తున్నాను కదా, మరి దయచేసి మీరందరూ కూడా మనల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మన ఛానల్ని 10 లక్షల మందికి చేరువకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద అన్న విషయాన్ని గుర్తించండి అని తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.